పద్మావతేదో ముఖ్యమైంది విలువైంది తీసుకొస్తుందని చెప్పింది దీని గురించా? అవును, ఇది మామూలు బొట్టు కాదు. నాన్నగారు మృత్యుంజయ యాగం చేయించిన హోమంలోని బొట్టు. మీకు ఇవ్వాలనే తీసుకొచ్చాం. నాకెందుకమ్మా? నేను పుట్టినప్పుడు హాస్పిటల్లో మమ్మల్ని అగ్ని ప్రమాదం నుంచి కాపాడడానికి మీ ప్రాణాలనే లెక్క చేయలేదు. అప్పుడు ఒకసారి మృత్యువుని జయించారు. ఒకరోజు మేం బండితో గుద్దినప్పుడు కోమాలోకి వెళ్ళిపోయేంత ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా మీరు మృత్యువుని జయించారు. మా వల్ల మీకు 2 సార్లు గండం ఎదురైంది. ఇంకోసారి అలాంటిది జరగకూడదని ఈ బొట్టు తీసుకుని వచ్చాం. తన దగ్గరికి తీసుకెళ్లిపోవాలని దేవుడు అనుకుంటే ఇలాంటివేవి ఆపలేవమ్మా. అయ్యో, అలా అనకండి. మన నమ్మకమే మనకి శ్రీరామ రక్ష. బొట్టు పెట్టుకోండి. నా గురించి ఇంత కష్టపడి తీసుకొచ్చారు. మంచి మనసుతో మీరే ఎవరో ఒకరు పెడితే బాగుంటుంది. ఖచ్చితంగా తన కూతురు చేతే పెట్టించుకుంటుంది చూడు. నువ్వు పెట్టవే. పర్వాలేదు, నువ్వు పెట్టు. నాకంటే ఇలాంటి వాటి మీద నీకే ఎక్కువ నమ్మకం కదా, నువ్వే పెట్టు. ఈ బొట్టుని వైశాలి గారికి తీసుకొచ్చి ఇవ్వాలన్న ఆలోచన నీది కాబట్టి నువ్వే పెట్టు. జనకే చూడు చూడు, వైశాలి ధర్మ సంకటంలో ఉంది. ఎవరిని పెట్టమని అడుగుతుందో చూద్దాం. ఇద్దరికి నా మీద అభిమానం ఉంది. అందుకే ఇద్దరు పెట్టండమ్మా. ఇది జాదూ నెంబర్ 1గా ఉందే. చాలా తెలివిగా చెప్పింది. రోజు నిజం తెలిసిపోతుందని చాలా ఆశపడ్డాం. ఆవు వేసంలా మళ్ళీ మొదటికే వచ్చింది. జనకే ఉండవే. నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నారు. నేను చాలా అదృష్టవంతురాలనమ్మా. మీ అమ్మాయిని మా నాన్నగారు కనిపెట్టి మీకు అప్పగించేంత వరకు మేమే మీ కూతుళ్ళవని చెప్పాం కదా. అందుకే అమ్మకు బిడ్డలుగా మా ప్రేమని పంచుతున్నాం. జానకి, ఒసే జానకి, ఆగవే, ఆగో, ఆగవే. దాని 4 తన్ని నిజం తెలుసుకుందాం పదా. నా కూతురెవరు దాని కూతురెవరని తెలుసుకోవాలన్న తాపత్రయం కంటే ఆ సుభద్ర కొడుకుని బయట గెంటేయాలన్న ఆవేశమే ఎక్కువగా ఉంది. అంటే నీ మొగుడుతో నిజం చెప్పేస్తావా ఏంటి? చెప్పేడవి మంచిదనిపిస్తోంది. నిన్న కలగన్నందుకే పరిణామాలు నీకంటే ఘోరంగా కనిపించాయి. అలాంటిది నిజంగా జరిగితే ఇక అంతే సంగతులు. ఆయనతో చెప్పకుండానే వాణ్ణి బయట గెంటేస్తాను. సుభద్ర, ఎందుకింత కంగారు పడుతున్నావు? కాస్త ప్రశాంతంగా ఉండు. ఎలా ఉండగలనండి? అన్నయ్యతో నిజం చెప్పేస్తానని గుడిలో నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన వదినా ఇప్పటి వరకు చెప్పకుండా ఎందుకు ఆగిపోయిందో నాకు అర్థం కావడం లేదు. ఏ క్షణాన ప్రళయం ముంచుకొస్తుందా అని నేను భయపడుతుంటే నేను మీలా ప్రశాంతంగా ఎలా ఉండగలనండి?
వచ్చేది ప్రళయమైనా భూకంపమైనా మనం దాన్ని ఆపలేం కదా. వచ్చినప్పుడు చూసుకుందాంలే. దాని గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు? వెంకీకి ఒకసారి ఫోన్ చేయండి. ఇప్పుడెందుకు? ముందు ప్లీజ్ చెయ్యండి మీరు ఒకసారి. చెప్పినానా? అమ్మ నీతో మాట్లాడతానంటుందిరా. ఇవ్వు. ఇవ్వండి. హలో వెంకీ. చెప్పమ్మా. వెంకీ వెంకీ నాకు చాలా భయం వేస్తోందిరా. ఏమైందమ్మా? నిన్నటి నుంచి నేను నిప్పుల మీద నిలబడినట్టుందిరా. ఏం జరిగిందమ్మా? అవన్నీ తర్వాత చెప్తాను. నువ్వు ముందు మన ఇంటికి రా. ఎందుకమ్మా? ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ అడగొద్దు. నువ్వు బట్టలు సర్దుకొని ముందు మన ఇంటికి రా. ఉన్న పలంగా ఏంటిది? అయ్యో నీకెలా చెప్పాలరా? ఏమైందో చెప్పమ్మా. తన ఇంట్లో ఉన్నది వెంకీ కాదు వెంకటేశ్వర్లు. ఆ వెంకటేశ్వర్లు ఎవరో కాదు సుభద్ర కొడుకని మీ అత్తయ్యకి తెలిసిపోయిందిరా. నువ్వు కొడుతోకేవేంటి బాబు? హలో వెంకీ. వెంకీ నా మాటలు వింటున్నావా? విన్నానమ్మా. చూడు ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయకుండా మన ఇంటికి వచ్చేయి నాన్న. ఎప్పటికైనా తెలియాల్సిన నిజమే కదమ్మా. నిజం తెలిసింది కదా అని సంతోషించడానికి పాత అత్తయ్య కాదురా. నా మీద పీకల్లోతు కోపాన్ని, మనసు నిండా ద్వేషాన్ని, కంటి నిండా నిప్పుల్ని నింపుకున్న అత్తయ్యరా. అయితే ఏమవుతుంది? మావయ్యతో నిజం చెప్పేస్తానని నా దగ్గర శపథం చేసిందిరా. చెప్పలేదు కదా. ఏ క్షణమైనా చెప్తుందిరా వెంకీ. అప్పుడు అప్పుడు మన ఇల్లు వల్లకాడవుతుంది. చెప్పదమ్మా. రహస్యాలు మనసులోనే దాచుకునే స్థితిలో అత్తయ్య లేదురా. అర్థం చేసుకోరా వెంకీ. అది కాదమ్మా. రేయ్ కొడుకువైనా దండం పెట్టి అడుగుతున్నాను. వెంటనే వచ్చేరా. నీకిచ్చిన మాట నెరవేర్చకుండా నేను రాలేనమ్మా. వెంకీ కుటుంబాలు కలవకపోయినా పర్వాలేదురా. నా అన్నయ్యకి నేను శాశ్వతంగా దూరం అయిపోయినా పర్వాలేదు. నిన్ను మాత్రం నేను దూరం చేసుకోలేను నాన్న. వచ్చేరా. అమ్మకిచ్చిన మాట తప్పి బతకటం కంటే చావటమే నయం అమ్మా. వెంకీ అవునమ్మా. నేను నిన్ను గెలిపించలేకపోతే కొడుగ్గా నేను ఓడిపోయినట్టే. రే 25 ఏళ్లుగా ఓడిపోతూనే ఉన్నాన్రా. ఓటమి నాకేం కొత్త కాదు. ఇప్పుడు నేను నా కొడుకుని కాపాడుకోగలిగితే అదే నా విజయం అనుకుంటాను. నేను అలా అనుకోలేనమ్మా. వెంకీ చెప్తుంటే అర్థం కాదురా నీకు? ఎందుకు అనవసరంగా వాదిస్తున్నావు నువ్వు? నాకేం కాదు, నువ్వు కంగారు పడకు. చూడు వెంకీ, అమ్మ మాట మీద నువ్వు గౌరవం ఉన్నవాడివైతే కాదనకుండా మన ఇంటికొచ్చేయ్. అమ్మా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. వెంకీ వెంకీ నా మాట వినరా. బాయ్ మా. ఒక్క మాట విను వెంకీ. ఎంతసేపు వాడి మాట వాడిదే గాని అమ్మ మాట అంటే విలువే లేదు. అలా చూస్తున్నారేంటి? అలా అంటే? ఆహా చెప్పు. అలా అంటే? ఇంతకు ముందు మీ చూపులో అభిమానం కనిపించేది, మీ మాటలో అనురాగం వినిపించేది. ఇప్పుడు అవి కనిపించట్లేదు. ఎందుకు కనిపించాలి చెప్పు? ఎందుకు కనిపించాలి? జానకి నువ్వు లోపలికి రావే. నీకు దండం పెడతాను. నువ్వు ఉండు లోపలికి రా. బామ్మ. ఏదో అడుగుతున్నాడు కదా, సరైన సమాధానం చెప్పొస్తానుండు. అబ్బా జానకి నా మాట వినవే. ముందు లోపలికి రా. కొన్నిటికి కాలమే సమాధానం చెప్తుంది. అంతవరకు తొందరపడకే. నువ్వు ఉండు బామ్మ. వాడిని చూస్తుంటే నా ఒళ్ళు మండిపోతోంది.
కడిగి పారేస్తాను. ఓసే జానకి, బలరాముడు వింటే బాగుండదు. నీకు దండం పెడతాను, రావే లోపలికి. రావే. వదలమన్నానా? అత్తయ్య, ఏమని పిలిచావు? చెప్పు, ఏమని పిలిచావు? అత్తయ్య అని పిలిచాను. ఇంకోసారి నన్ను అలా పిలిచావంటే మర్యాదగా ఉండదు. అత్తయ్యని అత్తయ్య అని పిలవకపోతే ఇంకేమని పిలవమంటారు? చీనోర్మై. జరిగిందంతా మీ అమ్మ పూసుకొచ్చినట్టు చెప్పిందన్నమాట. రేయ్, విశ్వాసం లేని మీలాంటి వాళ్ళకంటే కుక్కలే నయం రా. జానకి, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? రావే, ముందు లోపలికి వెళ్దాం రా. అంత విశ్వాసఘాతకం మేమేం చేసాం అత్తయ్య? ఏం చేయలేదురా మీరు? చెప్పు, ఏం చేయలేదు? చేయకూడనివన్నీ చేశారు. 20 సంవత్సరాల క్రితం మీ అమ్మ మోసం చేసి ఇంటి నుంచి వెళ్ళిపోతే నువ్వు నమ్మక ద్రోహం చేసి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడం విశ్వాసఘాతకం కాదా? అది నువ్వు చేసుకున్న అపార్థం అత్త. ఆపో! అర్థం లేని బ్రతుకులు మీవి. నేను అపార్థం చేసుకున్నానని నాకు నీతి పట్టాలు చెప్తున్నావా? గట్టిగా అరవకే, అవతల బలరాముడికి వినపడుతుంది. వాడు వింటే కొంపలు మునుగుతాయి. వాడికి వినపడుతుంది. వినపండి. ఏం జరిగితే జరుగుతుంది. హ! మీ అమ్మ ఏం చెప్పి పంపించిందిరా మా ఇంటికి? చెప్పు, ఏం చెప్పి పంపించింది? చూడత్తా, నేను మీ ఇంటికి కావాలని రాలేదు. మావయ్య తీసుకొస్తేనే వచ్చాను. హా, ఆయన తీసుకొచ్చాడు. అదే కదా నువ్వు చెప్పేది? ఆ రోజు నీ భుజం మీద చెయ్యేసి తీసుకొచ్చిన వాడే రేపు నిజం తెలిసాక మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు. చూడ్రా, మా ఆయన నీ తల నరికేయకుండా మెడ పట్టుకుని గెంటేస్తే మాత్రం నువ్వు అదృష్టవంతుడివేరా. జానకి, ఏమిటి ఆ మాటలు? వాణ్ణి పట్టుకుని అంతంత మాటలు. నువ్వు ఆగు బామ్మా. నా భర్త వీళ్ళని వెలేస్తే ఎలా చూశాను నేను? దాన్ని కూతుర్లా వీణ్ణి కొడుకులా చూడలేదు. అలాంటిది నాకే వెన్నుపోటు పొడుస్తారా? ఎంత దుర్మార్గులరా మీరు! నేనేం చేసినా 2 కుటుంబాలు కలపడం కోసమే చేశాను అత్తయ్య. వద్దు! ఈ కపట నాటకాలు నా ముందొద్దు. మీ వల్ల నా కూతురు భవిష్యత్తు ఏమవుతుందోనన్న భయంతో నా భర్తకి నిజం చెప్పలేకపోయాను గాని, లేదంటే ఆయన చేతిలో నువ్వు ఈ పాటికి బలైపోయి ఉండేవాడివి. జానకి, మాట్లాడింది చాలి, కాపవే. నీకు దండం పెడతాను. ఉండు బామ్మా, నా కడుపు రగిలిపోతోంది. ఓసే, నీకు శత్రువులుగా మారిపోవటం ఆ తల్లి కొడుకు చేసుకున్న పాపమే. అవును, పాపమే. ఆ పాపమే వీళ్ళ పాలిట శాపమై ఇంకా ఇంకా నాశనం అయిపోతారు. జానకి, ఇంకొక్క మాట మాట్లాడావంటే కొట్టేస్తాను, జాగ్రత్త. నేనే మీ మేనల్లుండని తెలిసిన రోజున తలపైన చెయ్యేసి ప్రేమగా పులకరించిపోతారనుకున్నాను అత్తయ్య. అమ్మలాగా గుండెకి హత్తుకుంటారనుకున్నాను. ఇలా మాట్లాడతారని అస్సలు అనుకోలేదత్తా. హ, అది జన్మకి జరగదు. నువ్వు మారినా మేం మారవత్తా. నువ్వు ఎప్పటికీ మా గుండెల్లో ఉంటావు. వద్దు, ఇంకోసారి అత్తాని పిలవద్దు. మీతో నాకు ఏ బంధాలు వద్దు. అర్థమైందా? జానకి, బలరాముడు వింటాడే. నీకు దండం పెడతాను, రావే. రావే లోపలికి రా.
చేజీ ఊరుకోరా ఊరుకోరా మనవడా ఊరుకో ఏడవకు అమ్మని మావయ్యని ఒక్కటి చెయ్యాలని ఆ గోడ బద్దలు కొట్టాలని ఈ రెండు కుటుంబాల్ని కలపాలని ఎంత సాహసం చేశావురా. ఇది పులిబోనని తెలిసి కూడా ఎంత సాహసం చేశావురా మనవడా. మా అమ్మ కల నెరవేర్చడానికి ఎంతటి సాహసం అయినా చేయక తప్పదుగా చేచి తప్పదు కదా. ఊరుకోరా ఊరుకోరా వెంకటేశ్వర్లు ఊరుకో. నిజం దాగినంత వరకే మనం అదృష్టవంతులంరా. తెలిసాక ఏ క్షణాన దురదృష్టవంతులం అవుతామో తెలీదు. నా మాట విని వెళ్ళిపోరా మనవడా. వద్దురా, ఇక్కడి నుంచి వెళ్ళిపోనాయనా. లేదు చేచి, పద్మవ్యూహంలో అడుగుపెట్టిన అభిమన్యుడు తిరిగి వచ్చుండకపోవచ్చేమో కానీ ఈ వెంకటేశ్వర్లు అనుకున్నది సాధిస్తాడు జేజీ. లక్ష్యాన్ని సాధిస్తాడు. నువ్వు నా మనవుడివిరా, అనుకున్నది చేస్తావు. ఈ రెండు కుటుంబాల్ని కలుపుతావనే నమ్మకం నాకుంది. కానీ ఈ లోపు ఏ విషాదం జరుగుతుందోనని నాకు భయంగా ఉందిరా మనవడా. వెళ్ళిపోరా. లేదు జేజీ, నేను అనుకున్నది జరిగేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదు. అంతవరకు అత్త నోరు జారనివ్వకుండా నువ్వే చూసుకోవాలి, సరేనా? సరేరా, సరే. రెండు కుటుంబాల్ని కలపడం ఏంటి? ఏ రెండు కుటుంబాలు? గోడకి అవతల యువతల ఉన్న రెండు కుటుంబాలా? మాట్లాడవే. పగోళ్ల కుటుంబాలు కలపడానికి ఇతనెవరు? ఇతనికే సంబంధం. రాముడు, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఆవేశం వస్తే నీ మాటలకి హద్దు అదుపు ఉండదు. రెండు కుటుంబాలంటే మీ కుటుంబాలనే ఎందుకు అనుకోవాలి? నేను మాట్లాడింది వెంకీ వాళ్ళ కుటుంబం గురించి. చక్కగా పెళ్లి చేసుకొని మా ఇంటి అల్లుడైపోతే మా కుటుంబాన్ని మీ కుటుంబాన్ని కలపొచ్చు బాబు అంటున్నాను, అంతే. ఏం బాబు? అంతే సార్, అంతే. ఒక్క అక్షరం కూడా తేడా లేదు, అంతే. కలుపుతాళ్లే, కలపకుండా ఎలా ఉంటాడు? వెంకీ విలువలు తెలిసినవాడు బామ్మ, బాధ్యత తెలిసినవాడు, బంధాలు అనుబంధాల గురించి తెలిసినవాడు. పక్కింటి లేచిపోయిన దాని కొడుకులా బేవర్స్ కాదు. దాని కొడుకు లాంటి దరిద్రుడు కాదు మన వెంకీ. ఏం బాబు? మీరు చెప్పిందే కరెక్ట్ సార్.